ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. మనిషి పుట్టుక గురించి తెలుసు, చావు గురించి తెలుసు. ఈ రెండింటికి మధ్య జీవితం గురించి ఇంకా బాగా తెలుసు. కానీ మరణం తర్వాత ఏం జరుగుతుందో ఎవరికైనా తెలుసా? జననానికి ముందు, మరణం తర్వాత, ఆ మధ్యలో ఏమవుతుందో ఎవరికైనా తెలుసా? కాల్పనిక కథలు తప్ప సైంటిఫిక్ ఆధారాలతో మరణం తర్వాత ఏం జరుగుతుంది అనేది ఎవరైనా చెప్పగలరా? అసలు చనిపోయిన తర్వాత జీవితం అంటూ ఒకటి ఉంటుందా? ఈ జవాబులేని ప్రశ్నలు గత శతాబ్దాలుగా మానవాళిని వెంటాడుతూనే ఉన్నాయి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినా ఈ ప్రశ్నలకు మాత్రం జవాబు అంతుచిక్కడం లేదు. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. రెప్పపాటే ఈ జీవితం. అవును, రెప్పపాటులో కాలం కరిగిపోతుంది, మరణం మన దరి చేరుతుంది. కానీ ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేదే ఎవరికీ అంతుచిక్కని ప్రశ్న. మరణానంతర జీవితంపై అందరికీ ఆసక్తి ఉంటుంది. చరిత్రలోని పురాతన ప్రశ్నలలో ఇది కూడా ఒకటి. అసలు మరణం అంటే ఏంటి? జీవి భౌతిక పయనానికి ముగింపు. ఇంకాస్త స్పష్టంగా చెప్పాలంటే దేహం నుంచి జీవం పోవడం. మరి మరణించిన తర్వాత ఆ ప్రాణం ఏమవుతుంది? దేహం నుంచి ఆత్మ వేరైన తర్వాత ఏం జరుగుతుంది? ఒక దేహాన్ని వీడిన ఆత్మ ఎక్కడికి పయనిస్తుంది? ఈ ప్రశ్నలకు చనిపోయిన వ్యక్తులు మాత్రమే జవాబు చెప్పగలరు. కానీ అప్పటికే వాళ్ళు ఈ భౌతిక ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోతారు. అందుకే ఇవి జవాబులేని ప్రశ్నలుగా మిగిలిపోయాయి. మరణం తర్వాత ఏం జరుగుతుంది అనే దాని గురించి లెక్కలేనన్ని సిద్ధాంతాలు పుట్టుకొచ్చినా ఇప్పటికీ మనిషికి సంతృప్తి కలిగించే సమాధానం మాత్రం దొరకలేదు. అయితే హిందూ, ముస్లిం, క్రైస్తవం, బౌద్ధం ఇలా భిన్న మతాలు ఈ ప్రశ్నకు భిన్నమైన జవాబులు చెప్పాయి. భగవద్గీత ప్రకారం మనుషులంటే శరీరాలు, వారి భౌతిక రూపాలు, మాంసం, ఎముకలు, వారి అనుభవాలు మాత్రమే కాదు, మరణం తర్వాత కూడా చలించలేనిది ఒకటి ఉంది. అదే ఆత్మ. భగవద్గీత ప్రకారం మరణం అనేది ఒక ముగింపు కాదు, అది ఒక మార్గం. ఆత్మ శాశ్వతమైనదని, దాన్ని ఎవరూ నాశనం చేయలేరని భగవద్గీత బోధిస్తుంది. ఆత్మ జననాన్ని, మరణాన్ని పొందదని, అది కేవలం ప్రయాణాన్ని మాత్రమే కొనసాగిస్తుందని చెప్తుంది. జాతస్య మరణం ధ్రువం, పుట్టిన వారికి మరణము తప్పదు అని దాని అర్థం. నిజమే, ఎవరికైనా మరణం తప్పదు. అది ఎవరూ కాదనలేని వాస్తవం. కానీ ఆ తర్వాత ఏం జరుగుతుంది? చనిపోయిన తర్వాత మరో జీవితం ఉంటుందా? మరణం తర్వాత మనం శాశ్వత స్థితిలోకి వెళ్ళిపోతామా? లేక కన్ను మూయగానే మన ఎగ్జిస్టెన్స్కి పూర్తిగా ఫుల్ స్టాప్ పడుతుందా? ఈ ప్రశ్నలకు ఇప్పటికీ జవాబులు లేవు. కానీ మరణం తర్వాత మరో జీవితం ఏదో ఉందని మనిషి నమ్ముతాడు. మరణానంతర జీవితం గురించి ఈ భూమి మీద విభిన్న ప్రాంతాల్లోని ప్రజలు భిన్నమైన నమ్మకాలు కలిగి ఉన్నారు. చనిపోయిన మనిషి ఆత్మ భూగర్భంలోంచి ప్రయాణించి మరణానంతర జీవితాన్ని చేరుకుంటుందని ఈజిప్షియన్లు నమ్మేవారు. ఒక మనిషి చనిపోయాక అతడి ఆత్మ మానవాతీత లోకంలోకి ప్రయాణిస్తుందని ప్రాచీన రోమన్లు నమ్మేవారు. చావు, బతుకులు అనేవి కాలచక్రంలో నిరంతర ప్రక్రియ అని, జీవితంలో ఆచరించిన కర్మలను బట్టి స్వర్గ నరకాలు ప్రాప్తిస్తాయని, మృత్యువు అంటే ఒక శరీరం నుంచి మరో శరీరానికి చేరే క్రమంలో మధ్యనున్న కాలమేనని హిందూ మతం చెప్తోంది. జనన మరణ చక్రం అనేది బాధలతో కూడుకున్న మార్గమని బౌద్ధమతం బోధిస్తుంది. ఆత్మ శాశ్వతం అనే భావనను బౌద్ధం అంగీకరించదు. టిబెటన్ బౌద్ధం పునర్జన్మలను బలంగా విశ్వసిస్తుంది. ఇస్లాం, క్రైస్తవ మతాలు రెండూ స్వర్గం, నరకం ఉన్నాయని విశ్వసిస్తాయి. ఇలా ప్రాచీన కాలం నుంచి నేటి వరకు ఒక్కో మతంలో ఒక్కో నమ్మకం బలంగా నాటుకుపోయింది. కానీ నమ్మకానికి, నిజానికి చాలా తేడా ఉంటుంది. నమ్మకాల సంగతి పక్కన పెడితే అసలు నిజం ఏంటన్నదే ఇప్పుడు ప్రశ్న. మరణం తర్వాతి జీవితంపై సైన్స్ ఏం చెప్తోంది? ఇదే ఇప్పుడు అందరిలో ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రశ్న. సైన్స్ ప్రకారం ప్రాణస్పృహకు ముగింపే మరణం. శాస్త్రవేత్తలు మరణాన్ని జీవ సంబంధ విషయంగానే చూస్తారు. సింపుల్గా చెప్పాలంటే సైన్స్ డెత్ థియరీ ప్రకారం మెదడు తలుపులు పూర్తిగా మూసుకుపోవడమే మరణం. అంతకు మించి ఏమీ లేదు. మరణించిన వెంటనే శరీరంలో జరిగే ప్రక్రియలకు సంబంధించి శాస్త్రవేత్తల దగ్గర జవాబులు ఉన్నాయి. ఓ వ్యక్తి మరణించిన వెంటనే అతని శరీరం రిలాక్స్ మోడ్లోకి వెళ్తుంది. ప్రతి వ్యక్తి శరీరం మరణం తర్వాత భిన్నంగా స్పందిస్తుంది. సగటున శరీర ఉష్ణోగ్రత 1.5 డిగ్రీలకు పడిపోతుంది.
కాసేపటికి చుట్టుపక్కల ఉన్న వాతావరణ ఉష్ణోగ్రతకు చేరుకుంటుంది. శరీరంలోని రక్తం కిందికి చేరుతుంది. కాళ్ల వెనక భాగం ఊదా రంగు లేదంటే ముదురు రంగులోకి మారుతుంది. జీవ ప్రక్రియలు ఆగిపోవడంతో కండరాలు గట్టిపడతాయి. మరణం తర్వాత శరీరం బరువు పెరుగుతుంది. చనిపోయిన 12 గంటల తర్వాత ఉష్ణోగ్రత నియంత్రణ ఆగిపోతుంది. శరీరం మొత్తం చల్లబడిపోతుంది. శరీరం చివరిగా కుళ్ళిపోయే దశకు చేరుకుంటుంది. శాస్త్రవేత్తలు చెప్పగలిగేది ఇంతవరకే. అయితే NDE అనే ఓ కాన్సెప్ట్ ఉంది. అదే నియర్ డెత్ ఎక్స్పీరియన్స్, అంటే చావు నోట్లో తలపెట్టి బయటపడిన అనుభవం అన్నమాట. ఇలాంటి NDE అనుభవాలను లోతుగా పరిశోధించిన శాస్త్రవేత్తలు మనిషి మెదడుకు కారణమైన అతీతమైన శక్తి ఉందనే అనుమానాలు వ్యక్తం చేశారు. 2014లో డాక్టర్ శామ్ పార్నియా నేతృత్వంలోని బృందం వైద్యపరంగా చనిపోయినట్టు నిర్ధారించిన వారిపై పరిశోధనలు చేసింది. ఆ పరిశోధనల్లో అందరినీ ఆశ్చర్యపరిచే అంశాలు వెలుగుచూశాయి. వైద్యపరంగా చనిపోయినట్టుగా నిర్ధారించిన తర్వాత ప్రాణాలతో బయటపడిన అలాంటి వ్యక్తులు కొందరు తాము తమ శరీరాల మీద తేలుతూ ఉన్నామని చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మరికొందరైతే తమకు అత్యంత ప్రకాశవంతమైన వెలుగులు కనిపించాయని చెప్పుకొచ్చారు. ఇంకొందరైతే తమకు బాగా ఇష్టమైన వారిని కలిసి వచ్చామని చెప్పారు. ఇదంతా మెదడులో జరిగే రసాయనిక చర్యల ఫలితమేనని కొందరి వాదన. కానీ కొందరు పరిశోధకులు మాత్రం అవి చావును చూసి వచ్చిన వారి అనుభవాలేనని, వాటి ఆధారంగా మరణం తర్వాత జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని, దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాలంటున్నారు. వాస్తవానికి నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ NDE అనే 3 అక్షరాలు మొదటిసారి లైఫ్ ఆఫ్టర్ లైఫ్ అనే పుస్తకంతో పరిచయమయ్యాయి. ఈ పుస్తకాన్ని డాక్టర్ రేమండ్ మూడీ 1975లో రాశారు. మరణాన్ని కొన్ని క్షణాలు చూసి వచ్చిన వారి అనుభవాల గురించి అందులో చాలా ఆసక్తికర అంశాలున్నాయి. ఈ అనుభవాలను పరిశీలిస్తే సైన్స్ స్వరూపమే మారిపోతుందని ఆ పుస్తకంలో రాశారు. ఈ మధ్య కాలంలోనూ కొందరు చావు అంచుల వరకు వెళ్ళొచ్చారు. వైద్యులు సైతం చనిపోయారు అని నిర్ధారించిన కొన్ని నిమిషాల తర్వాత బతికొచ్చారు. వారి అనుభవాలు ఇప్పుడు ప్రపంచమంతా చర్చనీయాంశంగా మారాయి. మరణం తర్వాత ఏం జరుగుతుంది? అసలు మరణానంతరం ఒక జీవితం ఉంటుందా? ఈ ప్రశ్నలకు వాళ్లు జవాబులిచ్చారు. ఇంతకీ వాళ్లు ఏం చెప్పారు? మరణం తర్వాత జీవితం ఉంటుందా? ఈ ప్రశ్న ఎప్పుడూ ఓ మిస్టరీనే. అప్పుడప్పుడు కొందరు చావు అంచుల దాకా వెళ్లి తిరిగి బతికొచ్చి తమ అనుభవాలను పంచుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. ఇలా చావును చూసొచ్చిన వారి అనుభవాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ తరహా అనుభవం స్పెయిన్, అమెరికా మహిళలకు ఎదురైంది. ఒకరు చనిపోయిన 8 నిమిషాల తర్వాత మరొకరు 24 నిమిషాల తర్వాత మళ్లీ బతికొచ్చారు. ఇది వైద్య శాస్త్రంలోనే ఓ మిరాకిల్. ఇంతకీ ఆ ఇద్దరు మహిళలు చనిపోయిన తర్వాత ఏం చేశారు? ఎలాంటి అనుభూతి చెందారు? తిరిగి ఎలా బతికొచ్చారు? బతికొచ్చిన తర్వాత ఎలాంటి అనుభవాలను పంచుకున్నారు? చావు పుట్టుకలు ఎవరి చేతిలోనూ ఉండవు. చనిపోయాక ఏమవుతుంది, ఎక్కడికి వెళ్తాం, ఆ స్థితి ఎలా ఉంటుంది అనేవి ఎవ్వరికీ అంతు చిక్కని ప్రశ్నలు. పాపపుణ్యాలకు అనుగుణంగా స్వర్గం లేదంటే నరకానికి ఆత్మ వెళ్తుందని చెబితే ఒక ఫిక్షన్లా ఫీల్ అవుతారు. మరణం తర్వాత ఏం జరుగుతుంది అనే దాని గురించి అనుభవంతో చెబితే కానీ ఎవ్వరూ నమ్మరు. అలాంటి వారు చెప్పిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. టెస్సా రోమెరో స్పెయిన్కు చెందిన 50 ఏళ్ల జర్నలిస్ట్. ఒకరోజు ఆమె కూతుళ్లను స్కూల్లో దించేందుకు వెళ్ళింది. ఆ సమయంలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అంతా స్పాట్ డెడ్ అనుకున్నారు. వైద్యులు కూడా అదే తేల్చారు. ఆశ్చర్యకరంగా ఆమె 24 నిమిషాల తర్వాత బతికొచ్చింది. అంటే ఆ 24 నిమిషాలు ఆమె క్లినికల్గా మరణించింది. ఆ తర్వాత మళ్లీ బతికింది. ఆ 24 నిమిషాల్లో ఏం జరిగింది అన్నది తాను రాసిన 24 minutes ఆన్ ది అదర్ సైడ్ అన్న బుక్లో ఆమె క్లియర్గా రాసుకొచ్చింది. ఆ విషయాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఆ 24 నిమిషాల్లో ఆమె తన శరీరం నుంచి విడిపోయిందట. పైకి గాల్లో తేలుతున్న అనుభూతి కలిగిందట. తన భుజాలపై ఉన్న బరువు బాధలు తొలగిపోయినట్లు అనిపించిందట. తన చుట్టూ ఉన్న పరిసరాలు, మనుషులను పైనుంచి చూస్తున్న ఫీల్ కలిగిందట. నొప్పి లేదు, సమయం తెలియలేదు. అప్పటి వరకు ఉన్న ప్రపంచానికి దూరంగా ప్రశాంతమైన ప్రపంచంలోకి వెళ్ళినట్లు అనుభూతి చెందిందట. అయితే తాను చనిపోయినట్లు తనకు తెలియదని, ఇంకా బ్రతికే ఉన్నట్లు భావన కలిగిందని ఆమె చెప్పుకొచ్చింది. మరణం అనేది కేవలం నిశ్శబ్దం లేదంటే శూన్యం కాదని, ఇది ఒక అద్భుతమైన అనుభవమని ఆమె తన పుస్తకంలో రాసుకొచ్చింది.
అంతేకాదు మరణం ఒక ముగింపు కానే కాదని ఒక గొప్ప కొత్త ప్రారంభమని ఆమె చెప్పుకొచ్చింది. టెస్సా రోమెరో ఒక్కరే కాదు, ఇలాంటి అనుభూతి చెందిన వాళ్ళు, మరణం తర్వాత జీవితం గురించి తమ అనుభవాలు పంచుకున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. అందులో ఒకరే అమెరికాలోని కొలరాడోకి చెందిన 33 ఏళ్ల బ్రియానా లాఫెర్టీ. కొన్నాళ్లుగా ఆమె మయోక్లోనస్ డిస్టోనియా అనే వ్యాధితో బాధపడుతోంది. ఆమెకు అందించని చికిత్స లేదు. అయినా ఫలితం దక్కదని డాక్టర్స్ తేల్చేశారు. ఓ రోజు ఆమె చనిపోయిందని చెప్పేశారు. ఇలా వైద్యులు నిర్ధారణ చేసిన 8 నిమిషాల తర్వాత ఆమె లేచి కూర్చుంది. వైద్య భాషలో చెప్పాలంటే ఇదొక మిరాకిల్. ఇది చూసిన వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. అయితే టెస్సా రోమెరో చెప్పిన దానితో పోలిస్తే లాఫెర్టీకి కలిగిన అనుభవం ఆల్మోస్ట్ ఒకేలా ఉంది. ఆ 8 నిమిషాల్లో తాను భౌతిక శరీరం నుంచి విడిపోయినట్లు అనుభూతి చెందానని చెప్పుకొచ్చింది. నిశ్చలంగా, సజీవంగా, ప్రశాంతతను అనుభూతి చెందానని చెప్పింది. అంతకు ముందు వరకు అనారోగ్యంతో తను పడ్డ బాధ, వేదన ఒక్కసారి దూరమైందట. ఆ తర్వాత ఒక్కసారిగా అంతా చీకటిగా మారిపోయిందట. అంతేకాదు కొత్త లోకంలో మనకంటే ఉన్నతమైన ఉనికి, తెలివితేటలు ఉన్నవారు ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేసింది. ఆ తర్వాత ఏం జరిగిందో తనకు గుర్తులేదని, మళ్లీ కళ్ళు తెరిచి చూసేంత వరకు మరేదీ గుర్తు లేదని చెప్పుకొచ్చింది. అయితే మరణం తర్వాత మరేదో ఉందని మాత్రం చెప్పగలనని తన అనుభవాన్ని చెప్పింది బ్రియానా లాఫెర్టీ. గతంలో కూడా తాము చావును చూసొచ్చామని చెప్పిన వారి అనుభవాలు కూడా ఇంచుమించుగా ఇలానే ఉన్నాయి. అందరూ తాము చనిపోయిన తర్వాత ఒక సొరంగం నుంచి వెళ్తున్నట్లు అనిపించిందని, అక్కడ తెల్లని కాంతి పుంజాలు కనిపించాయని చెప్పుకొచ్చారు. వీళ్లు చెప్పిన విషయాలు నిజంగానే నిజమా లేదా అబద్ధమా అన్న సంగతి పక్కన పెడితే, పలు పరిశోధనలు మాత్రం మరణం తర్వాత ఏం జరుగుతుంది అనే దానిపై ఆసక్తికర విషయాలు వెల్లడించాయి. మనిషి చనిపోయిన తర్వాత ప్రాణం ఏమవుతుంది అన్న అంశంపై శాస్త్రవేత్తలు కొన్నేళ్లుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. తాజాగా యూనివర్సిటీ ఆఫ్ అరిజోనాకు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ స్టూవర్ట్ హెమరాఫ్ దీనిపై ఒక పరిశోధన చేశారు. తీవ్ర అనారోగ్యానికి గురై వెంటిలేటర్ పై ఉన్న 7 రోగులకు ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్ అనే పరికరం అమర్చారు. మెదడులో జరిగే చర్యలు ఇది నమోదు చేస్తుంది. అనంతరం వారి వెంటిలేటర్ తీసేయగా తొలుత గుండె కొట్టుకోవటం ఆగిపోతుంది. ఆ తర్వాత రక్త ప్రసరణ పూర్తిగా నిలిచిపోతుంది. అదే సమయంలో వారి మెదడులో ఒక విధమైన శక్తి తరంగాలు తీవ్ర స్థాయిలో ఉద్భవించడాన్ని గుర్తించారు. గామా సింక్రోనీ అనే ఈ చర్య మనిషి స్పృహలో ఉన్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు జరుగుతుంది. కానీ ఇక్కడ ఆ రోగులు చనిపోయిన తర్వాత కూడా జరిగింది. 30 సెకండ్ల నుంచి 90 సెకండ్ల వరకు ఆ చర్య కొనసాగింది. అంటే ప్రాణం దేహాన్ని విడిపోవటం అంటే ఇదే కావచ్చని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. నిజానికి ఈ సృష్టిలో ప్రతి జీవి బతికి ఉన్నప్పుడు ఒక అంతుచిక్కని వెలుతురు కలిగి ఉంటుంది. మరణించిన తర్వాత ఆ వెలుగుతోనే అదృశ్యమవుతుంది. దీన్ని వైజ్ఞానిక భాషలో అల్ట్రావీక్ ఫోటాన్ ఎమిషన్ అంటారు. మొత్తంగా మరణం గురించి ఎంత తెలుసుకున్నా మళ్ళీ ఇదే ప్రశ్న మనకు ఎదురవుతుంది. ఈ ప్రశ్నకు జవాబు అడిగే వారి మనసులోనే ఉంది, వారి ఆలోచనల్లోనే ఉంది. మరణం గురించి ఎన్నో సిద్ధాంతాలు వేల సంవత్సరాలుగా వింటున్నా ఇప్పటికీ మనకు అదొక మిస్టరీ. ఇక్కడ ప్రశ్న మరణం తర్వాత ఏమవుతుంది అన్నది మాత్రమే కాదు, మరణానికి సంబంధించిన రకరకాల ఆలోచనలు మానవ జాతి విశ్వాసాలను ఎలా మార్చుతూ వచ్చాయన్నదే అసలు ప్రశ్న.